బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బేషరతుగా విశారదన్ మహారాజ్కు క్షమాపణ చెప్పాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆవరణలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పీడిత ప్రజల విముక్తి ప్రదాతల జన్మదినోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించారు. మహనీయుల ఆలోచనలను, ఆశయాలను బతికించేందుకు ఉద్యమిస్తున్నటువంటి నాయకుడు ధర్మ సమాజ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. అలాంటి నాయకుడిపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసత్య ప్రచారాన్ని మీడియాలో ప్రసారం చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ పై చేసిన అసత్య ప్రచారం వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాన్షీరాముల ఆలోచనలను గడప గడపకు తీసుకుపోయే ఎన్నో చైతన్య యాత్రలు చేసినటువంటి నాయకులను కించపరిచేలా మాట్లాడటం దుర్మార్గమైన చర్య అన్నారు. కనుక దీనికి ప్రతి ఒక్కరూ కూడా పీడిత ప్రజల విముక్తిని కోరుకున్నటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే బహుజన సిద్ధాంతాన్ని, అట్టడుక్కురాల బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల విముక్తిని కోరుకునేటటువంటి ఒక తాత్వికుడు డాక్టర్ విశారదన్ మహారాజు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెంటనే బేషరతుగా 48 గంటల్లో తను డాక్టర్ విశారదన్ మహారాజు గారికి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో 48 గంటల తర్వాత జరగబోయే తీవ్ర పరిణామాలకు వారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో 10,000 కిలోమీటర్ల పాదయాత్రను చేసి అంతకుముందు 5,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలను